విలేకరు మిత్రులకు కూడా మనం చేస్తున్నాను, ఇది మొత్తం తెలంగాణ సమాజానికి తెలవాలి. మీ ఎడిటర్లకి మీ ఓనర్లకు చెప్పండి, రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి, రామచంద్రమూర్తి గారికి, చౌదరి గారికి అందరు కూడా మేము చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన అడ్డగోలు తిడితే మీరు పతాక శీర్షికలు వేస్తుండ్రు. మీరు నిజం చెప్తే ఈ నిజమన్నా మీరు దయచేసి అదే స్థాయిలో రాయండి. ఇది నిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్, ఇది నిమ్స్ హాస్పిటల్ రిపోర్టు, ఇది వాస్తవం. ఈ కాపీస్ అన్ని ఇస్తా. ఏముంది, నిమ్స్ హాస్టల్లో ఈయన ఫాస్ట్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు బయటికేమో నిరాహార దీక్ష అంటున్నాడు. ఆయన చేసింది కేవలం గడ్డం పెంచుకోవడం ఒకటే, గడ్డం పెంచుకోవడం తప్పితే మరొకటి చేయలేదు హాస్పిటల్లో. ఇందులో డీటెయిల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గివెన్ టు శ్రీ కె చంద్రశేఖర్ రావు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. Supportive IV fluids along with oral water. Injection Monocev 1 gram twice a day. Tablet Nebicard 2.5 mg twice a day. Injection IV Pantoprazole 40 mg once a day. Total input 2300. Total output 2200. Supportive IV fluids with elimination and multivitamins. IV elimination started after 9 p.m. Injection Monocev 1 gram twice a day. Tablet Nebicard 2.5 grams a day. Injection IV Pantoprazole 40 mg once a day. Total input 2700. Total output 2700. అంటే ఆయన ఫాస్టింగ్ ఉన్న రోజులన్నీ అవసరం ఉన్న ఫ్లూయిడ్స్, అవసరం ఉన్న ఇంజెక్షన్స్, అవసరం ఉన్న న్యూట్రియంట్స్ ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఏనాడు ఇది ఆమరణ దీక్ష కానే కాదు, దొంగ దీక్ష. నేను ఇదే విధమైన దీక్ష మణిపూర్ లో ఐరం షర్మిలా అనే మహిళ 12 ఏళ్ల పాటు ఇదే ఇంజెక్షన్ తీసుకొని బతికింది. కేసీఆర్ నిమ్స్ లో ఉన్నప్పుడు ఆ ఆమర నిరాదీక్షకుడు ఆయన తీసుకున్న ఫ్లూయిడ్స్, న్యూట్రియంట్స్ ఇంకా 10 ఏళ్ళైనా ఏం కాకపో. అంటే ఆయన దీక్ష దొంగ దీక్ష. తెలంగాణ సమాజానికి గుర్తించాలి, ఈయన ఒక మోసగాడు, అబద్ధాల కోరు, ప్రతి విషయంలో మోసం. ఇది నిరాహార దీక్ష, ఒక దొంగ దీక్ష. ఇది దొంగ దీక్ష కాదు, నిజంగా దీక్ష చేయమని చెప్పి కేసీఆర్ చెప్పండి. ఈ డాక్యుమెంట్స్ నేను ఈరోజు మీడియా కూడా విడుదల చేస్తున్నా అని చెప్పి మనం చేస్తున్నాను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.